సామాజిక సేవ ద్వారా వైద్య సేవలను పేదలకు చేరువ చేసేందుకు కృషి చేస్తున్నట్లు సింహగిరి చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు జమునా రాణి, డాక్టర్ KVS కళ్యాణ్ తెలిపారు. గాజువాక సాయిరామ్ నగర్ లో ట్రస్ట్ ఆధ్వర్యంలో దివంగత డాక్టర్ KV రామన్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గాజువాక పరిసర ప్రాంతాల్లోని పేదలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం డాక్టర్ కళ్యాణ్, జమునారాణి మాట్లాడుతూ పేదలంటే ఎంతో అభిమానంగా భావిస్తూ వైద్యపరంగా వారికి మెరుగైన సేవలు అందిస్తూ అందరి హృదయాల్లో డాక్టర్ రామన్ చిరస్థాయిగా నిలిచి ఉన్నారని పేర్కొన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా సేవలను విస్తరిస్తూ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ రామన్ తో ఉన్న అనుబంధాన్ని అక్కడికి వచ్చిన వారంతా చెబుతూ కన్నీటి పర్యాంతమయ్యారు. రామన్ లాంటి వ్యక్తిని ఎక్కడా చూడలేదని, అటువంటి గొప్ప వ్యక్తి యొక్క ఆశయాలను పాటిస్తూ ట్రస్ట్ ద్వారా సేవలు చేపట్టడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేత గౌస్, మౌనిక, బాలు, ఆసుపత్రి సిబ్బంది, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఆవిడ చెప్పింది ఏంటంటే ఆవిడ ఒక రేర్ కండిషన్ అండి. ఇప్పుడు మాట్లాడిన ఆవిడ చిన్న పేగులోంచి పెద్ద పేగు మధ్యలోకి చిన్న రంధ్రంలో తయారైపోయి లోపలికి వెళ్ళిపోయింది. ఆవిడ ఆల్రెడీ ముందర ఆపరేషన్ అయింది బయట KGHలో ఒక 20 సంవత్సరాల క్రితం. సో ఆ కేసు వెరీ పెక్యులియర్ కేసు. ఆవిడ సడన్గా అబ్స్ట్రక్షన్తో వచ్చారు, వెరీ బ్యాడ్ స్టేట్లో వచ్చారు. మాకు పెద్ద హోప్స్ లేవు ఆవిడ మీద. బట్ మా పాత పేషెంట్ మా నాన్నగారి నుంచి పరిచయం దాని మీద వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్కి అన్ని రిస్క్ చెప్పి పేగు కట్ చేసి మళ్ళీ కలిపి కుట్టామండి అది. సో మా నాన్నగారి ఆశీస్సులు మా సక్సెస్కి నిదర్శనమే ఆవిడ. ఇలాంటి వందల కొద్ది ఎగ్జాంపుల్స్ ఉన్నాయి సింహగిరి హాస్పిటల్ నుంచి. మేము నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే అది మందులతోటి ట్రీట్మెంట్ చేయడం కొంచెం చిన్నగా సులువు, అది ఈజీ అని చెప్పను. కానీ ఆపరేషన్ చేసినప్పుడు మాత్రం చాలా పవర్స్ ఉండాలి. అంటే ఎక్స్టర్నల్గా మా నాలెడ్జ్ ఒక పార్ట్, అండ్ నిజంగా ఒక దైవబలం కానీ పైనుంచి ఒక శక్తి అంటూ జరగాలి. ఎందుకంటే కొన్ని కేసెస్ చాలా సింపుల్గా జరుగుతుంటాయి, మనం ఎక్కడైనా వింటూ ఉంటాం. ఉదాహరణకి చిన్న కేసు అండి, పాపం ఇలా అయిపోయారు అలా అయిపోయారు. సో ఒక్కొక్కసారి ఇంత పెద్ద సర్జరీస్ చేస్తున్నప్పుడు మేము పేషెంట్కి ఎమర్జెన్సీగా మేము థియేటర్కి పట్టుకెళ్ళిపోవాల్సి వస్తుంది. వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడడానికి కూడా ఉండదు. ఎందుకంటే రిస్క్ చెప్పే టైం మేము పేషెంట్ దగ్గర ఎక్కువసేపు అటెండర్స్ కానీ చెప్పే టైం ఉండదు. సో ఆ టైం లేకపోయినా వాళ్ళు స్పీడ్గా చెప్పేసి పాత వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళు మా వాళ్ళే అని చెప్పి ఒక చిన్న చనువుతో, మెయిన్ ముఖ్యంగా నాన్న పేషెంట్ అంటే మా మనుషులే అనే ఒక ధైర్యంతో, లేదంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న పెద్దలు గౌస్ గారు కానీ ఇక్కడ పెద్దలు చాలా మంది ఉన్నారు మాకు. వీళ్ళు ఏంటంటే మాకు సాయంగా ఉంటారు. మేము 100% మంచి చేయడానికి, 100% వాళ్ళు బాగు చేయడానికి మేము 100% ప్రయత్నం చేస్తాము. చేసే టైంలో ఏంటంటే మీకు చెప్పినట్టు ఎమర్జెన్సీస్ ఎలా ఉంటాయంటే మిమ్మల్ని మేము తీసుకెళ్ళి అర్జెంటుగా మిమ్మల్ని ఏమైనా కాపాడాలంటే వెంటనే ఆపరేషన్ చేయాలి. మీకు రిస్క్ చెప్పుకొని కూర్చొని మాట్లాడే టైం మాకు ఉండదు. ఆ మాట్లాడే టైంలో నేను పేషెంట్ బతికించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అలాంటి టైంలోని మా చుట్టుపక్కల ఉన్న ఇంత మంచి మనసులు అండ్ ఇంత మంచి స్వదేశం ఉన్నారు. రెండోది పైనుంచి నాన్నగారు దీవెనల వల్ల ముఖ్యంగా ఎంత పెద్ద ఆపరేషన్ అయినా సక్సెస్ఫుల్గా అయిపోతున్నాయి. అందులో మాకు ఎలా ఉందంటే జనరల్గా కొంతమంది చిన్న ఆపరేషన్లు చెప్పుకోవడం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో వాటిల్లో పెడుతున్నారు. మా థియేటర్లో ఈ మధ్యకాలంలో గత 6 monthsగా మోస్ట్ రేరెస్ట్ సర్జరీస్ మాకు ఇన్స్టాగ్రామ్లో వాటిల్లో పెట్టే టైం కూడా లేదు వాస్తవంగాను. రోజుకి 3-4 కేసులు నేను ఇక్కడ కానీ బాబాయ్ హాస్పిటల్ కానీ కంటిన్యూస్గా చేయాల్సి వస్తుంది. అండ్ ఎక్విప్మెంట్స్ అయితే మోస్ట్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. స్కోపీస్ కానీ, లాప్రోస్కోపీస్ కానీ, లేకపోతే మేము వాడే వెజల్ సీలర్స్ కానీ, మీరు వరల్డ్లో ది బెస్ట్ ఎక్విప్మెంట్స్. మేమంటే జనరల్గా ఎవరైనా దాచి చెప్తారేమో, మేము పేషెంట్ అటెండర్స్కి థియేటర్కి వచ్చి కావాల్సిన వీడియో తీసుకోమని కూడా చెప్తాము. మీరు యూట్యూబ్లో ఈరోజు లేటెస్ట్ ఎక్విప్మెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మా మీద ఇంత నమ్మకం ఉంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.